హాయ్ ఫ్రెండ్స్, పాలకడలిని చెలికి అమృతం తాగుదామనుకున్న దేవదానవులు చాలా శ్రమించారు. మహావిష్ణువు మాయోపాయంతో జగన్మోహినిగా వచ్చి రాక్షసుల్ని ఏమార్చి ఆ అమృతాన్ని దేవతలకు అందిస్తాడు. రాహుకేతువులు దేవతల్లా వచ్చి అమృతం తాగటం, విష్ణువు చేతిలో వారి తలలు తెగటం ఒక అవాంతరం. ఇంతకీ క్షీరసాగర మథనం ఎక్కడ జరిగింది? మన భూలోకంలో అయితే కాదని అనుకుందామా అంటే అట్లే అనిపిస్తుంది. పాల సముద్రం వైకుంఠంలో ఉందని, విష్ణుమూర్తి అందులో శేషపాన్పుపై పవళించి ఉంటాడని కదా విన్నాం. పౌరాణిక గాథల్లో కొన్ని నేరుగాను, కొన్ని నిగూఢంగాను ఎన్నో ప్రతీకాత్మక సంగతులున్నాయి. సృష్టి రహస్యాలు, జీవుల పుట్టుక, మనుగడ, అంతం వంటి సూక్ష్మమైన జ్ఞానం ఉంది. మానవ జీవిత నడవడిక, అతని విధులు, కర్తవ్యాలు, సృష్టి పట్ల అతనికి ఉండవలసిన బాధ్యతలు, ఇలా పలు జీవన విధానాలు, వ్యక్తిత్వ వికాస విశేషాలు ఉన్నాయి. విడమర్చి చెప్పేవారు, విచక్షణతో గ్రహించేవారు ఉన్నప్పుడు లోకంలో ప్రశాంతత నెలకొంటుంది. అలా కానప్పుడు విపరీతాలు చోటు చేసుకుంటాయి. మనిషి నేర్చుకోదగ్గ విషయాలెన్నో పురాణ ఇతిహాసాల్లో మహర్షులు రాసిపెట్టి ఉన్నారు. మనం చేయాల్సింది తార్కికంగా ఆయా విషయాల్ని పరిశీలించి వాటిలో ఉన్న జ్ఞానాన్ని అందుకోవటం. అంతా హుళక్కే అని కొట్టివేయటం కంటే వాట్, హౌ, వెన్, వేర్, వై అని లాజికల్గా ఆలోచిస్తే సత్యం ఏమిటో బోధపడుతుంది. పాల సముద్రాన్ని చెలకటం అనే పురాణ గాథ మనకు చెప్తున్న సంగతులేమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విషయాన్ని స్వేచ్ఛగా ఆహ్వానించే ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఇప్పుడు మనం విషయంలోకి ప్రయాణిద్దాం. సృష్టి మొదలైన సమయం దాన్ని సత్యయుగమని, కృతయుగమని అంటారు. దూర్వాస మహర్షి ఒకనాడు స్వర్గలోకాధిపతి ఇంద్రుని కలవడానికి వెళ్ళాడు. అయితే ఇంద్రుడు అప్పుడే ఒక యుద్ధం గెలిచిన గర్వాతిశయంతో ఉన్నాడు. చూడవచ్చిన దుర్వాసుడిచ్చిన పూలమాలను తన వాహనం ఐరావతానికిస్తే ఆ మాల కాస్త దాని కాళ్ల వద్ద పడింది. దూర్వాస మహర్షిని ఈ చర్య అవమానానికి గురి చేసింది. అధికారం, ఐశ్వర్యం, సుఖభోగాలతో ఉన్న ఇంద్రుడు, అతని పరివారం మొత్తం తమ భోగాల్ని కోల్పోతారని శాపమిచ్చాడు. వైభవాన్ని కోల్పోయిన ఇంద్రలోకం రాక్షసుల చేతిలో ఓటం పాలైంది. రాక్షస గణాల సంఖ్య రెట్టింపైంది. ఇక చేసేదేముంది? అర్తులను రక్షించే విష్ణువుని దేవతలందరూ ప్రార్థించారు. దేవతలు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే తగిన శక్తిని పొందాలి. అందుకోసం అమృతం స్వీకరించాలి. దానికోసం క్షీరసాగర మథనం చెయ్యాలని విష్ణుమూర్తి ఉపాయం చెప్తాడు. ప్రస్తుతం దేవతలు బలహీనులుగా ఉన్నారు. వీళ్లు మాత్రమే క్షీరసాగరాన్ని మథించాలంటే అయ్యే పని కాదు. అప్పుడు విష్ణుమూర్తి సలహాతో రాక్షసరాజు బలిని సహాయపడమని కోరారు. దేవతలేదో మాయోపాయంతో తమను మభ్యపెడతారని భావించి ముందు అంగీకరించకపోయినా తమవారికి కూడా అమృతంలో వాటా ఉంటుందని బలి చక్రవర్తి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. పాల సముద్రాన్ని చెరికినప్పుడు వెలువడేవన్నీ ఇద్దరి మధ్య పంచుకోవాలనే ఒప్పందం మీద రాక్షసులు సమ్మతిస్తారు. మహాక్షీరసాగర మథనం చేయటం ఎలా? విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఆయన వాహనమైన గరుత్మంతుడు మందర పర్వతాన్ని మోసుకొచ్చి క్షీరసాగరంలో నిలుపుతాడు. సర్పరాజు వాసుకి పర్వతానికి చుట్టుకుంటాడు. అంటే కవ్వం సిద్ధమైంది. రాక్షసులేమో వాసుకి ముఖభాగం వైపు, దేవతలేమో తోకభాగం వైపు పట్టుకుని నిలుచుని మదించసాగారు. ఇద్దరి బలాబలాలు సమంగా లేని కారణంగా చిలికే వేగంలో అంతరాలు ఏర్పడ్డాయి. దానితో మందర పర్వతం సమతూకంతో ఉండలేక పాల సముద్రంలోకి వాలిపోసాగింది. ఆధారపీఠం సరిగా లేకపోతే పై బరువులు కోల్పోవడం సహజం. అలాగే సమతలం మీద గిర్రున తిరగటం కుదరని పని. ఒక ఉబ్బెత్తు భాగం లేదా మొనదేళ్ల శిఖరం మీద గుండ్రంగా తిరగటం అనేది ఎంతో సులువైన పని. అయితే మీది భారం ఎక్కువైతే సూది మొన వంటి భాగం ఆ బరువుకు వెరుగుతుంది. అంటే క్రింది ఆధారం చాలా చిన్నగా ఉండాలి. దానికదే స్వయంగా సర్దుకోగలిగి ఉండాలి. పై బరువును మోయగలిగి ఉండాలి. సముద్ర జీవుల్లో తాబేలు మాత్రమే వీపున గట్టి డిప్పను కలిగి ఉంటుంది. అప్పుడే విష్ణుమూర్తి మహా కచ్చపంగా అవతరించి మందర పర్వతాన్ని తన మూపున నిలుపుకున్నారు. ఆ అవతారమే కూర్మావతారం. క్షీరసాగర మథనం మొదలైంది. కార్యకారణాలు ఎరిగిన విష్ణువుకు పాలకడల నుంచి హాలాహలం పొడుతుందని తెలియపోయిందా? తెలుసు కదా. కానీ మరి అమృతం కోసమే మదించాలని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఉంది, దానికో కారణం ఉంది. ఏ పనైనా చేయటానికి శారీరకంగా, మానసికంగా పూర్తి సంసిద్ధులమై ఉన్నప్పుడు, సదరు పని మనకెంతో మేలు చేస్తుందని తెలిసినప్పుడు ఎంతో ఉత్సాహంతో నడుం బిగించి ముందుకు ఉరుకుతాం. మంచి జరుగుతుందనే సంగతి మనకు గొప్ప బలాన్నిస్తుంది. వాతావరణం ఉల్లాసంగా మారిపోతుంది. సాటివారు కూడా సాయం చేయడానికి కుతూహలంగా, ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి చేసింది అదే. పాల సముద్రం చెరుకుతున్నప్పుడు ముందుగా అత్యంత విషపూరితమైన హాలాహలం పుట్టింది. మరి ఒప్పందం ప్రకారం హాలాహలాన్ని కూడా ఇరుపక్షాలు చెరిసంగం పంచుకోవాలి. కానీ వీరెవరూ దాన్ని భరించగలిగే శక్తివంతుడు కారు. మళ్ళీ విష్ణుమూర్తే సలహా ఇచ్చారు. దేవదానవులు మహాశివుని ప్రార్థించారు. బోళాశంకరుడు లోక కళ్యాణమూర్తి ఆ హాలాహలాన్ని తానే స్వీకరించాడు. అయితే అంతటి శివుడు కూడా హాలాహలాన్ని ఓర్చుకోలేకపోయాడు. అప్పుడు శక్తి స్వరూపిణి పార్వతీదేవి తన శక్తిని ఉపయోగించి ఆ హాలాహలం శివుని కంఠంలోనే నిలిచిపోయేలా చేసింది. శివుని కంఠం నల్లబడింది. స్వామి నీలకంఠుడయ్యాడు.
గరళాన్ని కంఠంలోనే ఉంచుకున్నాడు గనుక గరళ కంఠుడయ్యాడు. గరళం స్వీకరించే సమయాన బయటకు చెందిన కొన్ని విషపు చుక్కల్ని కలిపురుషుడు స్వీకరించాడు. మరింత బలవంతుడయ్యాడు. ఇప్పుడు ఆ కలిపురుషుని ఆధీనంలోనే యుగం నడుస్తోంది. లోకంలో అధర్మం తాండవిస్తోంది. పురాణ వర్ణనల ప్రకారం కలి శరీరం లేకుండా పుట్టిన అదృశ్య రాక్షసుడు. ఇప్పుడు హాలాహలం చుక్కలు తాగినవాడయ్యాక అతని శక్తి ఇనుమడించింది. సరే, మనం పాల సముద్ర మదనం వద్ద ఉన్నాం కదా, ఆ సంగతే కొనసాగిద్దాం. పాలకడల్ని చెరుకుతూ ఉంటే కామధేనువు వచ్చింది. దానిని మహర్షులు స్వీకరించారు. ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. దాన్ని రాక్షసరాజు బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దేవేంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభమణి, శంఖం రెండూ విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాయి. అప్పుడు పుట్టింది సంజీవని మూలిక. త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి తిరిగి శక్తివంతుణ్ణి చేసిన సంజీవని ఇదే. తరువాత వెలువడిన పారిజాత వృక్షాన్ని, కల్ప వృక్షాన్ని దేవతలు తీసుకెళ్లి తమ స్వర్గలోకంలో నిలబెట్టారు. నర్తకి రంభ జన్మించింది. దేవతలు ఆమెను తమ లోకానికి తీసుకెళ్లారు. శ్రీ మహాలక్ష్మి పాలకడల నుంచి రాగానే విష్ణుమూర్తిని వరించింది. ఆపై వచ్చిన వారుణీ దేవుని అనగా సురాదేవిని రాక్షసులు తీసుకెళ్లారు. ఆపై ఉద్భవించినది చంద్రుడు. శివుడు తన జటాజూటంపై నెలవంకగా అమర్చుకున్నాడు. చంద్రమౌళి అయ్యాడు. పిమ్మట అమృత కలశంతో ధన్వంతరి పాలకడల నుంచి వెలువడ్డాడు. దేవదానవుల మధ్య అమృత కలశం కోసం కోట్లాట జరిగింది. గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని ఆకాశానికి ఎగరేసుకుపోయాడు. అతని వేగానికి కలశం నుంచి కొన్ని బిందువులు భూమి మీద పడ్డాయి. ఎక్కడంటే హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాలు. అప్పట్నుంచి ప్రతి 12 ఏళ్లకు ఆయా ప్రాంతాల్లో కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లోని నదీ ప్రవాహాల్లో స్నానం చేయటం వల్ల పునీతులమవుతామని, ముక్తి లభిస్తుందని ప్రజల విశ్వాసం. ఇంతకీ అమృతం కోసం గొడవ జరుగుతోంది కదా, ఏం చేయాలి ఇప్పుడు? విష్ణుమూర్తి జగన్మోహినిగా అవతరించాడు. రూప లావణ్యాలతో ఎదుటివారిని మోహానికి లోను గావించి ఆ ఏమరుపాటులో లేదా పరధ్యానంలో తమ కార్యం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా. దేవదానవుల విషయంలోనూ ఇదే ఎత్తును ప్రయోగించాడు మహావిష్ణువు. రాక్షసుల్ని ఏమార్చడం జగన్మోహిని అవతార కర్తవ్యం. అయితే అక్కడున్న అందరూ మోహానికి గురైన వారే. ఆమె రాక్షసులతో అమృతంలో మొదటి సగం దేవతలకు పంచాక మిగిలిన సగంతో పాటు తనను కూడా రాక్షసుల పరం చేస్తానని మభ్యపెట్టింది. మొత్తం అమృతం దేవతలకే పంచడం జరిగింది. అయితే తమకు మోసం జరుగుతోందని గ్రహించిన రాహుకేతు రాక్షసుడు దేవతలా వేషం మార్చుకుని వారి సరసన కూర్చోగానే అదే వరుసలో అతనికి కూడా అమృతం పంచడం, అతను కూడా దాన్ని స్వీకరించడం జరిగిపోయింది. ఆ పొరపాటును గ్రహించిన సూర్య చంద్రుడు జగన్మోహినికి సైగ చేయటం, సంగతి గ్రహించిన ఆమె విష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో అతని శిరస్సుని ఖండించడం క్షణాల్లో జరిగిపోయింది. అయినా అమృతం తాగిన అతని శిరస్సు, మొండెం సజీవంగా ఉండి శిరస్సు రాహుగా, మొండెం కేతువుగా 2 గ్రహాలుగా మారాయి. సమయానుకూలంగా అవి సూర్య చంద్రుల్ని అడ్డుకోవటమే మనం సూర్య చంద్ర గ్రహణాలుగా చెప్పుకుంటున్నాం. అయితే రాహుకేతు ఒక్కరు కాదు, 2 రాక్షసులని కొందరు విశ్వాసం. వారిద్దరి శిరస్సులు మాత్రమే అమృతం తాగిన కారణంగా బ్రతికాయని, ఆపై గ్రహాలుగా మారారని చెప్తారు. కృతయుగంలో జరిగిన క్షీరసాగర మథనం గురించిన సంగతిది. ఒక పౌరాణిక గాథ. దీని నుంచి మనకు తెలియాల్సిన సంగతి ఏంటి అన్నది తెలుసుకోకుండానే ఆపేస్తేలా? వినండి. మనిషి మనసే ఒక మహాసముద్రం. మందర పర్వతం మనిషిలోని ఏకాగ్రత. తాబేలు మనిషిలోని అహంకారాన్ని దూరం చేసి లక్ష్యం మీద గురిపెట్టి ఒడిదుడుకుల్ని తొలగించి సమన్వయంతో ముందుకు వెళ్ళటం గురించి నేర్పిస్తుంది. ఎంత బరువైన పనినైనా నిశ్చలంగా ఆలోచిస్తూ చేయాలని భావం. హాలాహలాన్ని స్వీకరించిన శివుడు బాధల్ని అనుభవిస్తూనే వాటి ప్రభావం నుంచి దూరం కావడాన్ని నేర్పిస్తున్నాడు. మోహిని వంటి మనిషి ఏకాగ్రతని దారి మళ్లించే, భ్రమకు గురిచేసే అంశాల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని స్పృహతో తెలివితో మెలగాలని తెలియచేస్తుంది. ఎన్నిటినీ దాటుకుంటూ వెళ్తేనే కదా అమృతం పుట్టింది. దక్కింది కనుక మనిషికి తన లక్ష్యమే అమృతం. దాన్ని సాధించే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ అడ్డు తొలగించుకుంటూ ఫలితాన్ని అందుకోవాలి. సముద్ర మథనం నేర్పించిన మానవ వికాస పాఠం ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.